1986 లేఅవుట్ అయినప్పుడు ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా? మీరు ఉన్నారా? అప్పుడు ఎంత ఎంత అప్పుడు ఎంత కష్టపడి దీన్ని మీరు కొన్నారు సార్? నేను హోటల్లో పనిచేశాను, నేను మహారాజా ఐస్ క్రీమ్ లో పనిచేశాను. 10 పైసలండి, 10 రూపాయలు కాదు, 10 పైసలు, పావులా టిప్పులు. మీలాంటి వాడు టిప్పులు ఇస్తే నేను జమ చేసుకొని నేను కొన్నాను. ఇది ఇక్కడ ఎంతో కష్టంగా కొన్నాను. 6 నెలల తర్వాత వచ్చాము మేము. వచ్చి ఇక్కడ చూస్తే ఎందుకు కొన్నాను అని బాధపడ్డా. కానీ ఆ భగవంతుని దయ వల్ల ఇప్పుడు మంచిగా అయింది. కానీ ఈ దొంగలు వచ్చి ఇక్కడ చేరిపోయారు. ఈ అంతా బడా కబ్జాదారులు అంతా వచ్చి, బడా బాబులు వచ్చి. అప్పుడు ఎంత కొన్నారు మీరు? ఎన్ని గజాలు? చాలా తక్కువ, 200 200 కొన్నారు. 200 గజాలు ఎంత కొన్నారు? 3000 రూపీస్. 3000 కొన్నారు. 200 గజాలు కొన్నారు. ఏ సర్వే నెంబర్లు ఉంది మీది? మాది 283 పార్ట్. ఇప్పుడు అందులోకి ఎవరు వచ్చినారు? వీళ్ళే ఇప్పుడు సేమ్ వచ్చింది మీ దాంట్లోకి. చాలా కష్టపడి కొని ఉంటారు. అంటే చాలా కష్టపడండి, చాలా కష్టపడి కొన్నాము. చాలా కష్టం. కనీసం 100 సార్లు వచ్చాను నేను అక్కడ చౌరస్తా పై నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ. ఎంతో బాగుండేది. 221 తర్వాతనే ఇవన్నీ మాకు లేనిపోనివన్నీ వచ్చేసాయి. అంతకుముందు మంచిగా క్లియర్గా అట్లా ఫ్లాట్ దొరకకుండా మేము వచ్చి చూసుకుంటూ పోతున్నాం. దాంట్లో ఏమైనా కట్టిరా మీరు? అప్పుడు మేము ఏం కట్టలేదు. తర్వాత మేము కట్టుకున్నాము, చిన్న రూమ్ కట్టుకొని అట్లా పెట్టాము. కానీ ఒకవేళ మీకు ఆనాడే డబ్బులు ఉండి బిల్డింగ్లు కట్టేసుకుంటే ఎవరు రాకపోనేమో. అంతే కదా. ఇప్పుడు మీకు ఖాళీగా ఉందని చెప్పి వచ్చేసి మీరేమో పాపం స్తోమత లేక కట్టుకోలేదు. సైదాబాద్ అండి, అక్కడ నుంచి రావాలంటే ఎంత కష్టం మీరు చెప్పండి. జైలు అవుతా, చెంచల్ కూడా జైలు అవుతా. మా ఇల్లు మా మిస్సెస్ అండి, మా మిస్సెస్. మేము హోటల్లో పనిచేసి ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని పిల్లలకి ఏదో ఆదేరు అవుతుందని మేము కొనుక్కున్నాం సార్. అది మేము ఆనాడు కొనుక్కున్నాము. ఏదో ఒకటి ఉండి పడి ఉంటుంది అన్నట్టుగా మేము కొనుక్కుంటే ఇన్ని రోజుల సంది ఎన్నోసార్లు వచ్చినాము. అక్కడ దిగినాము, నడుచుకుంటే వెళ్ళి ప్లాట్ పోయి చూసి ఎంకదారికి వెళ్ళి చూసి వచ్చి ఇన్నేళ్ల సంది చూసినాము. కనీసం ఇప్పుడు 40 ఏళ్ళు కొన్న తర్వాత ఎన్నేళ్ళ దాకా బాగుంది కొన్నది. ఇప్పుడు అంటే ఒక 5-6 సంవత్సరాల నుండే సార్. అది వరకు బాగానే ఉంది. ఎన్నిసార్లు వచ్చినాం, చూసినాం, వెళ్ళినాం, మంచిగానే ఉంది, ఏది లేదు. ఇప్పుడు 6-7 సంవత్సరాల నుండే ఇది మొత్తం కబ్జా పెట్టిండ్రు వీళ్ళు. మీ సెల్ డీడ్ ఇది? ఇది మా సెల్ డీడ్. మీ పేరు? నా పేరు అశోక్ సార్. నా పేరు. నేను ఆర్టీసీలో రిటైర్ అయినాను. అప్పుడు మా అమ్మగారిది పుస్తలు అమ్మి 3000కు వస్తున్నది, జాగా వస్తున్నది అంటే మేము 3 అన్నదమ్ములం, 3 అక్కచెల్లెళ్ళు. అయితే మా అమ్మగారు ఏం చేసిరు, నా పుస్తే పోతే పోయింది కానీ నా పిల్లల కన్నా ఉంటుంది అని చెప్పేసి ఆమె తీసుకొని ఆ పుస్తే అమ్మేసి తీసుకొచ్చి ఇక్కడ జాగా తీసుకున్నాం సార్. ఇది తీసుకున్న తర్వాత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు మేము ఇక్కడ రాలేదు. అంతా అప్పుడు ఏమున్నా సార్, గుండ్లు గుట్టలు, రాళ్ళు రప్పలు అన్ని మొత్తం అడివి. ఎందుకోసం జాగా కొన్నాం కదా, డాక్యుమెంట్ ఉన్నది కదా మనకు, ఇంకా ఏం అవసరం అన్నట్టు మేము రాలే. దాని తర్వాత మొదలైంది ఇక వాళ్ళు ల్యాండ్, వాళ్ళు ఎవరైతే అమ్మిరో రైతులు, వాళ్ళు మళ్ళీ తిరగబడి మళ్ళీ వాళ్ళని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే ఇక అప్పటి నుంచి ఒక అసోసియేషన్ ఏర్పడి ఏ పోరాటం అంటే ఆ పోరాటంలో సిద్ధమై వచ్చినాము. అన్ని ఆఫీసులలోకి తిరిగినాం. పోతే కూర్చోండి సార్ వస్తాడు, రేపు వస్తారా, ఎల్లుండి రాపో అనుకుంటా మేము రిప్రజెంటేషన్ రిటర్న్లో ఇచ్చినా కానీ మాకు ఒక్క అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు కొంచెం ఇగో వీళ్ళందరూ మన ప్రజాభవన్లో మేమంతా ఎక్కువ మట్టుకు ప్రజాపాలన దాంట్లో మహాత్మా జ్యోతిరావు పుల్లే దాంట్లో కలిసి అప్పటి నుంచి కొంచెం గ్రూప్ ఏర్పాటు చేసుకొని. మీ దాంట్లో ఎవరు వచ్చినారు? రవిప్రసాద్ 283 పార్ట్ మాది. ఇగో వీళ్ళది కూడా, వీళ్ళ తల్లి మా అక్క అవుతుంది, ఆమె కూడా అట్లనే సేమ్ సిచ్యువేషన్. ఆమె కూడా మల్కాజ్గిరి నుంచి వస్తుంటాం సార్ మేము. అప్పుడు వచ్చి సరే జాగా ఉన్నది. 6 లో ఉన్నారు. ఎప్పటిదాకా మీకు ఇబ్బంది లేకుండే? ఒక 2000 వరకు, 2000 కాదు 87 అంటే 92, 93 వరకు మాకు ఏం తెలియదు అసలు. జాగా కొన్నాము, డాక్యుమెంట్లు మా దగ్గరనే కదా, ఇంకేంది అని అనుకున్నాం. కానీ దాని తర్వాతనే తెలిసింది. ఎవరైతే కబ్జా చేసిన వాళ్ళని ఎప్పుడైనా మీరు కలిసిరా? కలవడానికి చాలా ప్రయత్నం చేసినాం సార్. అక్కడ అవతల సైడ్ ఉంటుంది సార్, మాది అవతల సైడ్ ఉంటుంది, మెయిన్ రోడ్కి ఉంటుంది. అన్ని బ్లూ షీట్స్ ఉంటాయి. దాంట్లో తొలగించుకొని లోపలికి అని పోయేసరికి ఎట్లా ఉండారంటే పైల్వాన్లు వచ్చేసి ఇట్లా బట్టి నన్ను ఇట్లా గుంజిరు. ఇట్లా ఎవడను ఓనారే ఇదర్ ఆరే తుమ్ క్యా చలట్ అని చెప్పి నూకేసిరు. మేము 2-3, మా అక్క, నేను, మా బావ, మేము వచ్చినాం. వస్తే యా కుచ్ భీ నహీ హై తుమారా, చల్ జా కిస్కు బోల్తే బోల్లో జా అని చెప్పేసి అప్పుడు నూకిన పరిస్థితులు. ఇక మా అమ్మ వాళ్ళంతా కూడా మస్తు భయపడ్డారు. వద్దు నాయన మీరు పోవద్దు. అప్పుడు మంది బాగా జమ అయిన తర్వాత ఏమైనా పోతే పోదాం, కానీ ఇప్పుడు మీరు అస్సలు పోవద్దు అని చెప్పి మా అమ్మ చాలా భయపడి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకురాదు. తర్వాత ఈ లీగల్గా చేద్దామని చెప్పి లీగల్ అడ్వైజర్తో వాళ్ళంతా చాలా ఇది చేస్తే వాళ్ళు రిప్రజెంటేషన్ రాసిచ్చారు. ఆఫీస్ దగ్గరకో, ఆర్డీఓ దగ్గరకో, తహసీల్దార్ దగ్గరకో, ఎక్కడ పోయినా కానీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమనేది, ఎల్లయ్యన్ గారు, పుల్లయ్యన్ గారు, ఈయన పేరేంది,
కావాలి పని చేస్తాడు ఆయన దగ్గరకు కలిసాడు, ఆయనను కలిస్తే ఆయన ఏమంటాడు, అగో అక్కడ పోయి ఆ సార్ దగ్గరకు పోతే నీకు 5,000 ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపో. ఎందుకయ్యా 5,000? నా జాగాకు నాకు 5,000 ఎందుకు ఇస్తారు మీరు అని చెప్పంటే, ఇక నీ ఇష్టం పో, మాకు తెలియదు పో అని చెప్పేసి ఇట్లా నా రకాల బాధలు పెట్టిండు సార్. ఇప్పుడు కాస్త ఇదైతున్నది మీ అందరి సహాయ సహకారాలతోని. ఇప్పుడు కొత్త ప్రభుత్వంని కోరుకొని తెచ్చుకున్నాం. మరి వీళ్ళైనా మాకు ఏమైనా న్యాయం చేస్తారా చూడాలి. ఎందుకంటే మా అమ్మలు పుస్తలు అమ్మి మా కొరకు ఇది చేసారు. ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు, నాకు 2 కొడుకులు 3 బిడ్డలు ఉన్నారు. మాకు వాళ్ళ గురించి నేను ఇది చేస్తున్నా సార్. నాకు ఆర్టీసీది అయితే 2,000 పెన్షన్ సార్. మీకు తెలిసే ఉంటుంది, EPS 95 అని చెప్పేసి స్కీమ్ ఉన్నది. ఆ 2,000 పెన్షన్ వస్తుంది మాకు. ఆ 2,000తో ఇలా మాకు మందులకు సరిపోవు సార్. అవి మందులకు సార్ దయచేసి మీ ద్వారా మీ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు హైడ్రా వాళ్ళకి కూడా మేము కంప్లైంట్ ఇచ్చున్నాం. హైడ్రా ఆఫీసర్స్ వచ్చినారని తెలిసింది. వాళ్ళు వస్తే చాలా మంచిగా ఉంటుంది. మా పేదలందరికీ మీరు సహాయం చేసి మీరు ఏంది అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను సార్.